ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను షేర్ చేయండి. పరిచర్య భారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు కీడు చేసే వారి నిమిత్తము, అలాగునే మేలు చేసే వారి నిమిత్తము ఆయన చేయబోయే కార్యములను బట్టి స్పష్టముగా మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. మరి ఈరోజు క్రైస్తవ్యులముగా, క్రీస్తును అనుసరిస్తూ ఉన్న వారముగా మనము కీడుకు ప్రతి కీడు చేయక దేవుని వాక్యమునకు భయపడి కీడు కల్పించకుండా వారి నిమిత్తమై మనము మేలు చేసే వారముగా ఉన్నామా? లేదంటే కీడుకు కీడు చేయడానికి ఆలోచనలు, పన్నాగాలు చేస్తూ మనము కూడా లోకస్తులు వలె కీడు తలపెట్టే వారముగా ఉన్నామా? హృదయ పరిశీలన అవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మరి కీడు కల్పించువారట తప్పిపోతారట, మేలు కల్పించువారు కృపా సత్యములను పొందుకుంటారట. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యాన్ని విని ఎరిగి కూడా ఎరగని వారి వలె మనము కూడా కీడు కల్పిస్తూ ఇతరులకు కీడును కలగజేసే వారంగా ఉంటే మనము తప్పిపోతామని, మనము జారిపోతామని, మనము అపవాది చేతికి అప్పగించబడతామని, దేవుని చేతుల్లో నుండి మనము జారిపోతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా మనము కీడు చేసే వారముగా ఉండవద్దండి. కీడు కల్పించి తప్పిపోయి దేవునికి దూరస్తులము అవటము కంటే కీడు చేసిన వారు మన మీద ఎన్ని పన్నాగాలు పన్నినా, వారు మనకి కీడు తలపెడుతూ ఉన్నా కూడా వారి విషయమై కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మేలు కల్పించడానికి నువ్వు ప్రయాసపడితే కృపా సత్యము నిన్ను ఆవరించి ఆ కృప నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నదట. ఎంత ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము. ప్రియ సహోదరుడా, దేవునికి దూరం చేసే ఏ పని కూడా మనము చేయడానికి ఇష్టపడకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని నుండి మనల్ని ఎడబాపేది ఏదైనా మనకు అవసరం లేదండి. ఒకవేళ ఇంకా కీడు చేస్తూ తప్పిపోయి దేవునికి దూరస్తులము అయి ఉన్నామేమో, మేలు చేయలేక, వాక్యాన్ని అనుసరించలేక, ఆయన కృపను సత్యమును పొందలేక క్రైస్తవులుగా తిరిగేస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దామా? ప్రియ సహోదరుడా, కీడు కల్పించేవారు తప్పిపోతారట, మేలు కల్పించేవారు కృపను సత్యమును పొందుకుంటారట. మనము కీడు చేయవద్దు, మనము తప్పిపోను వద్దండి. మనం మేలు చేద్దాం. విసుగక కీడు చేసే వారి పట్ల కూడా సమాధానముతో మనము మేలు చేసే వారంగా దేవుని దృష్టిలో ఉందాం. అప్పుడు ఆయన కృప, ఆయన సత్యములు మనకు వెన్నంటే ఉండి మనకు మార్గాన్ని చూపి మనల్ని గురియొద్దుకు నడిపిస్తే, దేవుడు తోడున్నప్పుడు మనకు ఎన్ని నిందలైనా, అవమానాలైనా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎవరు ఎన్ని కీడులు తలపెట్టినా అవి మనకు అంటకుండా ఆయన కృపను తోడుంచే దేవుడు మన తోడుండగా మనం ఎందుకండి కీడు చేసిన వారి పట్ల కీడు చేయాలని ఆలోచన చేయడం వెర్రితనం కదా. కాబట్టి మనకు ఒక అద్భుతమైన కవచం ఉన్నదండి. ఆయన కృప అనే కవచంలో మనం నిలవబడి ఉన్నామని నమ్ముదాం. కాబట్టి ప్రియ సహోదరుడా, మనము మేలు చేద్దాం, విసుగక మేలు చేద్దాం, విసుగక మేలు చేసి ఆయన కృపను సత్యమును పొందుకుందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, మీ కృపా సత్యము మాకు కావాలి. కీడు చేసిన వారి పట్ల కూడా ప్రభా మేము మేలు చేయడానికి ఇష్టపడుతున్నామయ్యా అని ఎవరు నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. అలాగే కీడు చేసే వారిని గద్దించినందుకు, వారి తప్పిపోతారని బయలుపరిచినందుకు వందనాలు ప్రభా. అలాగే ఈ పరిచర్యను నాయన ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. చేస్తున్న పనులన్నిట్లో మీరు తోడై ఉండండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.